పొడమేరు గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన ముగిశాయి. వర్షం ఉధృతంగా ఉన్నప్పుడే 2 గంటలను పూడ్చివేయగా నిన్న ఇవాళ 3వ గండి పూడ్చివేత జరిగింది. ఈ పనుల్లో ఏకంగా 120 మంది జవాన్లు పాల్గొన్నారు. చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు విజయవాడ వచ్చి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. మూడు గంటలను పూడ్చివేసిన తర్వాత గేట్లను పటిష్టం చేసే పనులను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. డ్రోన్ లైవ్ ద్వారా అధికారులకు ఆయన సూచనలిచ్చారు. నిన్నటి వరకు దగ్గుముఖం పట్టినట్లు కనిపించిన వర్షం మళ్లీ ఊపందుకుంది. దీంతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని లోకేష్ ఆదేశించారు. ప్రధాన గండ్ల పూడ్చివేత పూర్తి కావడంతో అజిత్ సింగ్ నగర్లో వరద నీరు తగ్గింది. ఇక వరద నీరు తగ్గడంతో విజయవాడలో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన ముగిశాయి. వర్షం ఉధృతంగా ఉన్నప్పుడే 2 గంటలను పూడ్చివేయగా నిన్న ఇవాళ 3వ గండి పూడ్చివేత జరిగింది. ఈ పనుల్లో ఏకంగా 120 మంది జవాన్లు పాల్గొన్నారు. చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు విజయవాడ వచ్చి యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేశారు. 3 గంటలను పూడ్చివేసిన తర్వాత గేట్లను పటిష్టం చేసే పనులను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. డ్రోన్ లైవ్ ద్వారా అధికారులకు ఆయన సూచనలిచ్చారు. నిన్నటి వరకు తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన వర్షం మళ్లీ ఊపందుకుంది. దీంతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని లోకేష్ ఆదేశించారు. ప్రధాన గండ్ల పూడ్చివేత పూర్తి కావడంతో అజిత్ సింగ్ నగర్లో వరద నీరు తగ్గింది. ఇక వరద నీరు తగ్గడంతో విజయవాడలో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి.